తపస్వి ఆడియో స్టోరీస్కి స్వాగతం. శిలగా మారిన శిల్పము ధారావాహిక. జరిగిన కథ. రాజా తన స్నేహితుడైన రఘుని వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని అడగడంతో ఇద్దరూ కలిసి బాయ్ దగ్గరికి వెళ్తారు. బాయ్ సమ్మతంతో రఘు వ్యాపారంలో పెట్టుబడికి ఒప్పుకుంటాడు. అలాగే తన వ్యాపారంలో కస్టమర్లు తగ్గడంతో అది రాజా వల్లనే అని అతనిపై కోపం పెంచుకుంటుంది జెస్సీ. మరోవైపు భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతూ ఒక మాటకి మరో మాట పొంతన లేకుండా అహల్యని అనుమానిస్తూ మాట్లాడతాడు గౌతమ్. ఇక వినండి 15వ భాగం. మీ అభ్యంతరాలు సందేహాలు తీరినట్లేనా? అసలు మీ సమస్య ఏంటి? పిల్లి మీద బల్లి మీద పెట్టి మాట్లాడకుండా మీ మాట ఏంటో సూటిగా చెప్పండి. దానికి నేను సంజాయిషి చెప్పుకోవాలా లేదా వివరణ ఇవ్వాలా అన్నది ఆలోచించి చేస్తాను. అంతేకాని ఇలా అనవసరమైన మాటలతో బాధిస్తే సహించను నేను. ఇప్పుడు స్వరం కాస్త హెచ్చి అహల్య కళ్ళు చింతనిప్పులయ్యాయి. ఏమే, నా మాటకి ఎదురు చెప్తావా? అసలు నీలాంటి వాళ్ళు పెళ్లే చేసుకోకూడదు. ఊర్లో అందరి విధవలతో బానే ఉంటావుగా, మొగుడు దగ్గరకొచ్చేసరికి విసుగు కదా నీకు? అసలు నీలాంటి దాంతో ఇన్నాళ్ళు ఎలా ఉన్నానో నాకే తెలియడం లేదు. అసలు ఇంత పొగరెందుకు నీకు? నీ గురించి నేనెప్పుడైనా తప్పుడు మాటలు అన్నానా? పరుషంగా అడిగాడు గౌతమ్. లేని తప్పుని ఎలా అనగలరు మీరు? అడిగింది అహల్య. అసలు చుట్టుపక్కల దరిదాపుల్లో నాలాంటి మగాడు కాని మొగుడు కాని కనిపిస్తాడేమో చూడు. వంటింట్లో నీకు సహాయం చేయడం కాని, ఇంటికి కావలసినవి అడగకుండానే కొనిపెట్టడం కాని ఎవరైనా చేస్తున్నారా ఇలా? నెత్తిమీద పెట్టుకొని చూస్తున్నా నీకు సరిగ్గా ఉండడానికి బాధ. కళ్ళు నెత్తికెక్కుతున్నాయి నీకు, విసురుగా అన్నాడు గౌతమ్. అసలు సరిగ్గా లేకపోవడం అన్నది ఏంటి అనేది ఇంతవరకు చెప్పలేదు గౌతమ్. ఇక మాటలు అనవసరం అనిపించింది అహల్యకి. వాళ్ల జీవితాల్లో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. వారానికొకసారి ఇలా జరుగుతూనే ఉంటుంది. అలా మరోసారికి విషయం వాయిదా పడి సమస్య తేలకుండా ఉంటే మళ్లీ మొదటికి వస్తుందనే అంతసేపు ఆ విషయాన్ని లాగింది. అయినా ప్రయోజనం లేకపోయింది. మాట పెరిగినా సమస్య మూలానికి మాత్రం వెళ్లలేకపోయింది అహల్య. ఆనాటి గొడవ తర్వాత అహల్య మనసులో మెదిలినవి రెండు విషయాలు. ఈ పరిస్థితి నాకు తెలిసిందే అయినా ఏళ్ల తరబడి ఇందులోనే ఉండడానికి నిర్ణయించుకున్నాను నేను. అందువల్ల మార్చలేని దాని గురించి, అందులో నుంచి తొలగి వెళ్లిపోకూడదని నిశ్చయించుకున్న దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. దీనికి పరిష్కార మార్గాలు రెండే. వీలైతే మార్చుకోగలగడం, లేదంటే వదిలి వెళ్లిపోగలగడం. సుడిగుండాల్లా మనసును చుట్టేస్తున్న ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతూ ఊపిరి పీల్చుకోవడానికైనా మార్గం దొరుకుతుందా అని ఆశగా ఎదురుచూస్తోంది అహల్య. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా. తన కోసమే అన్నట్లుగా ఘంటసాల వారి పాట దూరం నుండి వినిపిస్తోంది. అంతేలే, ఎవరొస్తారు, ఎవరు తీరుస్తారు? పిల్లల చదువులు పూర్తి కావస్తున్నాయి. డిగ్రీలైపోయి వాళ్ల కాళ్ల మీద వారు నిలబడగలిగితే ఈ భూమిపైకి తీసుకొచ్చినందుకు వాళ్లకి చదువు చెప్పించి వాళ్ల సొంత కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయగలిగామన్న తృప్తైనా మిగులుతుంది. అక్కడికి జన్మ సార్థకమైనట్లే నిర్లిప్తంగా అనుకొని ఊపిరి పీల్చుకుంది అహల్య. మేడం, మన పరమేశం అంటూ ఇంటర్కమ్ ఫోన్లో చెప్పారు నవనీతం గారు. అహల్య చేతిలోని రిసీవర్ కిందకి జారిపోయింది. ఒళ్లంతా కంపించిపోయింది. ఏదో బాధ తనని వేధిస్తున్నట్టు ఎప్పటికప్పుడు బతకాలని లేదు అంటూ ఉన్నాడే కాని ఇంత పని చేస్తాడనుకోలేదు. ఏంటో ఇంత పిచ్చి పని చేశాడు, బాధగా అంది రాధ. ఇది ఆత్మహత్య అని నువ్వు అనుకుంటున్నావా రాధా? అడిగింది అహల్య. ఇప్పుడలా పైకి అనొచ్చో లేదో నాకు తెలీదు గాని నా మనస్సాక్షికి ఇది ఆత్మహత్య అని ఖచ్చితంగా తెలుసు మేడం. ఎన్నిసార్లు అన్నాడో, అంది రాధ. నా మటుకు నేను ఇది మనమంతా కలిసి, అంటే సమాజమంతా కలిసి నిర్లక్ష్యంతో చేసిన హత్య అంటాను. అందర్నీ ఎందుకులే, నేనే చేశాను. చచ్చిపోవాలనుంది అని ఒక మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తి అంటే తనకి సహాయం చేయమని అర్థిస్తున్నాడని నేను కూడా అర్థం చేసుకోలేక విఫలమయ్యాను. పరమేశానికి సహాయం చేయలేకపోయాను. ఈరోజు రైలు కింద పడి చనిపోయాడు అంటే అతడి చావుకి పరోక్షంగా నేను కారణమే. అహల్య చేతులు వణికిపోతున్నాయి.
అప్రయత్నంగా కళ్ళు ధారాపాతాలయ్యాయి. అహల్య పరిస్థితిని చూసి రాధ ఆశ్చర్యపోయింది. ఇంత బలహీనత అహల్యలో ఆమె ఎన్నడూ చూడలేదు. తదేకంగా అహల్యనే చూస్తూ అలా ఉండిపోయింది. ఎప్పుడూ లేనిది అహల్య ఇంత వ్యాకుల పడుతోంది. ఇతరుల కష్టాల్ని చూసి చలించిపోయే మనస్తత్వం అహల్యది అని రాధకి తెలిసినా ఇలాంటి ధోరణి ఆమెలో ఎన్నడూ చూడలేదు. ఆ మాట తర్వాత అహల్య శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆఫీస్లో అందరూ ఎన్నో మాట్లాడుకుంటుంటే తాను మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. పరమేశం మనందరికీ సన్నిహితుడే. కాని అహల్యని ఆ మరణం ఇంతలా ఎందుకు బాధించింది? తనకి కూడా అలాంటి మనస్తాపం ఉన్నందువలన రాధ ఆలోచనకు అంతుపట్టలేదు ఆ విషయం. సరిగ్గా కనిపెట్టావు రాధా. అహల్యలో వస్తున్న మార్పు, మారుతున్న తన ధోరణిని నువ్వు చక్కగా కనిపెట్టావు. అహల్య పరిస్థితిని అన్నకి వివరించిన రాధతో అన్నాడు సాత్విక్. ఈ మార్పుకి అర్థమేంటన్నయ్యా? ఒకంత భయంగా అడిగింది రాధ. ఒక లోహాన్ని సుత్తితో కొడితే ఏమవుతుంది? సాగుతుంది. ఇంకా కొడితే ఇంకాస్త సాగుతుంది. అలా సాగుతూనే ఉంటుంది. కాని అది బాగా పల్చపడేదాకా కూడా కొడితే ఏమవుతుంది రాధా? విరిగిపోతుంది కదా. అలాంటిదే మన మానసిక స్వస్థత కూడా అన్నాడు సాత్విక్. అంటే ఇప్పుడు అహల్యకి కూడా మానసికంగా ఒత్తిడి ఎక్కువై యాంగ్జైటీగా మారిందా? కంగారుగా అడిగింది రాధ. అవును. దాన్ని అరికట్టకపోతే ఏదో ఒక విపరీతానికి దారితీయొచ్చు. స్నేహితులమైనంత మాత్రాన ఇది మనం చేయలేం. ఆమె స్ట్రెస్కి కారణం వేరే ఉంది, చెల్లికి చెప్పాడు సాత్విక్. తన అన్నయ్య మాటల్నే పదే పదే ఆలోచిస్తూ ఆఫీస్కి బయలుదేరింది రాధ. రోజులాగానే రైల్లో కలిసింది అహల్య. ఏవో ఆలోచనలతో ముభావంగానే కనిపించింది. ఇంతలో అహల్య ఫోన్ మోగింది. మొబైల్ తీసి విసుగ్గా సైలెంట్లో పెట్టింది. ఏంటి, కాల్ అటెండ్ అవ్వడం లేదా? అడిగింది రాధ. దానికి బదులివ్వలేదు అహల్య. మరో 10 నిమిషాలకు మళ్లీ మోగింది ఫోన్. అప్పుడు ఆ ఫోన్ తీసి రాధకి చూపించింది అహల్య. రాజాగారా? ఏంటట? మొన్నీ మధ్య కొన్నాళ్లు తగ్గించారనుకున్నాం, మళ్లీ మొదలుపెట్టారా? చిరాగ్గా అడిగింది రాధ. నాకు చాలా విసుగ్గా ఉంది రాధ. ఆయన వయసుని దృష్టిలో పెట్టుకొని మరీ కొట్టినట్లు మాట్లాడట్లేదు. అలా అని నేను చెప్పింది అర్థం చేసుకోలేని తెలివి తక్కువ వాడేం కాదుగా. నిక్షేపంలా అర్థమైంది. కానీ మళ్ళీ ఇదే వరుస. ఆఫీస్కి చేరిన తర్వాత మొదలు పెడతాడు ఏదో ఒక నస. అక్కడికి చెప్పాను, నాకెవ్వరితోనూ కాలక్షేపానికి కబుర్లు చెప్పే ఓపిక తీరిక లేవు అని. అయినా అతని గోల అతందే అంది అహల్య. రామాయణంలో పిడకల వేటలాగా మనకున్న సమస్యలు చాలవన్నట్టు ఈ చెత్తగోలేంటో. సర్లేండి, ఎక్కువ ఆలోచించద్దు. మీరు చేస్తోంది కరెక్టే. ఆన్సర్ చేయకుండా కాల్ని అంది రాధ. అసలు నేను చెప్పేది వినవా భ్రమరా? రేపు రమ్య ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే జీవితాంతం బాధపడాల్సింది మనమేగా. ఇద్దరూ చదువుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఆశీర్వదించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇందులో నేను దాన్ని వెనకేసుకొస్తున్నానని, నీ మాటంటే లెక్కలేదని ఏముందసలు? నచ్చ చెప్తున్నాడు రాజా. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఇప్పుడు మనమో స్థితికొచ్చాం. బంగారం లాంటి సంబంధం తెచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామనుకున్నాను. మన వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఇప్పుడు వెలుగుతోంది. దాని పెళ్లి మీద నేనెన్నాసలు పెట్టుకున్నానో మీకు తెలీదా? ఉక్రోషం వచ్చింది భ్రమరకి. తెలుసు, అందుకే చెప్తున్నాను. మనకి మనంగా తన జీవిత భాగస్వామిని ఎన్నుకోమని రమ్యకి చెప్పలేదు మనం. మనమే చేద్దామనుకున్నాం. అలాంటి అవకాశం ఉంటే నువ్వన్నట్లు బంగారం లాంటి సంబంధమే చేసేవాళ్లంగా. కానీ ఇప్పటి పరిస్థితి అది కాదు. దానంతట అదే ఎంచుకున్నప్పుడు పెద్దవాళ్లుగా మనం ఆశీర్వదిస్తే ఆ పెద్దరికమైనా మనకి మిగులుతుంది. ముందే మనకి చెప్పింది కాబట్టి ఇంకా అలా అక్షింతలేసే భాగ్యమైనా మనకి మిగులుంది. చెప్పా పెట్టకుండా ఎక్కడో దండలు మార్చుకొని వస్తే అప్పుడు మనం ఏం చేయగలం? అసలు ఈ రోజుల్లో అలాంటివెన్ని చూడట్లేదు. వాస్తవాన్ని గ్రహించమన్నట్లుగా భ్రమరకి చెప్తున్నాడు రాజా. అది కాదండి, రాహుల్ యూనివర్సిటీ టాపరే, మంచివాడు కూడాను, కాదన్ను. కానీ కులాంతర వివాహం మనవాళ్ల ముందు మనకి తలవంపులుగా ఉండదు. అసలు మనమే ఎక్కువ.
కానీ వాళ్ళింట్లో ఒప్పుకోరు అంటున్నారు. అదే మరీ విడ్డూరంగా ఉంది. మీరు ఎలా చెప్పి ఒప్పిద్దామని? అలా అతికితే మాత్రం ఆ తర్వాత వాళ్లతో మనకి సుముఖంగా ఉండాలిగా. బాధలు, భయాలు, సందేహాలుగా వచ్చాయి భ్రమర నుండి. ఒక ఆడపిల్ల తల్లికి ఉండాల్సిన సహజమైన ఆందోళనే నీది. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో చేయక తప్పదు. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు. భ్రమరకు ధైర్యం చెప్పాడు రాజా. రమ్య, రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలుస్తాను. వాళ్లకు ఫోన్ చేసి వీలైన సమయం తీసుకొని వెళ్తాను. ఫోన్ నెంబర్ కనుక్కో. అప్పుడే కాలేజ్ నుండి వచ్చిన రమ్యతో అన్నాడు రాజా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ అంటూ నాన్నని చుట్టేసింది రమ్య. నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతోంది. ఇదంతా నేను 50ల్లో పడ్డాక చేస్తున్న కృషి కారణంగానే. మనిషి తలుచుకుంటే చేయలేంది ఏమీ ఉండదు అన్నాడు రాజా. అంతా మన చేతుల్లోనే ఉంటే మరి ఉదయాన్నే కోవెలకి వెళ్ళి ఏం మొరపెట్టుకొనొస్తారు? అలా మీరు పూజించిన దైవ సహాయం లేదంటారా? అంతా మీ కష్టానికొచ్చిన ఫలమేనా? అడిగింది అహల్య. ఆమె మానసిక ధోరణిని ఎంతమాత్రం అర్థం చేసుకోవడం లేదు రాజా. దైవ సంకల్పం, మన కష్టం, నాకు సలహాలిచ్చిన వారి దిశానిర్దేశం అన్నీ కూడుకొని వస్తేనే మనకు కలిసొస్తుంది. అంతేకాని కేవలం మన కష్టం వల్లనే నేడు మనమున్న స్థితి అనుకోవడం సమంజసం కాదేమో. కొన్ని పరిస్థితులు మానవ ప్రయత్నానికి అతీతంగా జరుగుతాయి. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయనుకోవడాన్ని నమ్మను నేను. తన అభిప్రాయాన్ని చెప్పింది అహల్య. ఫర్ ఎ చేంజ్ మీరు నాకు మీ లైఫ్ గురించి, మీ చిన్నప్పటి కథల గురించి, లైక్ మీకేదైనా ఫస్ట్ లవ్ ఉంటే దాని గురించి చెప్పొచ్చు కదా అడిగాడు రాజా. అహల్య మాట్లాడలేదు. పైగా తన ముఖంలో విసుగుని గమనించిన రాజా వెంటనే మాట మార్చాడు. అవుననుకోండి, కానీ నాకు నేడున్న కాంటాక్ట్స్, వాటి వల్ల జరిగిన వ్యాపార అభివృద్ధి నా కష్టమే కదా. అది సరే, ఇంతకీ మీరు సార్ని అడిగారా? ఆదివారం నేను భాయ్ దగ్గరికి వెళ్తున్నాను. ఆయన వస్తారేమో. మొన్న వాకింగ్కి వచ్చినప్పుడు నేను చూస్తాను అన్నారుగా అడిగాడు రాజా. నాకిలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. ఆయనంటారా ఏమో మరి. వస్తే తీసుకెళ్ళండి అంది నిర్లిప్తంగా. రాజా వ్యూహం పారలేదు. వెళ్లడం అంటూ ఉంటే ఆమె కూడా భర్తతో వస్తుందని ఆశపడ్డాడు రాజా. భాయ్ అంటే నాకు చాలా నమ్మకం మేడం. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. ఆయన చెప్పింది చెప్పినట్లే చేస్తాను. దేవుడు నన్ను కాపాడుతాడు అన్న నమ్మకం నాకున్నా, నాకు దారి చూపించేది మాత్రం భాయ్ అనే అనుకుంటాను నేను అన్నాడు రాజా. దేవుణ్ణి నమ్మిన మీరు మళ్ళీ ఈ మధ్యవర్తుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? వీళ్ళకే శక్తి ఉంటే అప్పుడు ఆ దైవంతో పనేముంటుంది? దైవంపై మనకు అపారమైన నమ్మకం ఉంటే, ఆ శక్తి చేసేదేదైనా మన మంచికే అన్న దృఢ విశ్వాసం ఉంటే, ఇక ఈ మధ్యవర్తులతో పనేముంది? తర్కించింది అహల్య. అందుకే నాకు మీతో మాట్లాడాలంటే ఇష్టం. ఏ విషయాన్నైనా మీరు నిర్భయంగా మీ కోణంలో ఆలోచించి తర్కిస్తారు. మీరు నాకు కొత్త ధైర్యాన్ని ఇస్తున్నారంటే నమ్మండి అన్నాడు రాజా. నన్ను మునగ చెట్టెక్కించడం మీకు చాలా అలవాటైపోయింది. ఎప్పటి నుండి రాజా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడో తెలుసుకుందో అప్పటినుండి అతడితో ఆత్మార్థంగా మాట్లాడడం మానేసింది. కలిసినప్పుడు తప్పదు కనుక మాట్లాడడమే కాని అభిమానం, గౌరవం మాత్రం రోజురోజుకి తగ్గిపోతున్నాయి. మీకో విషయం చెప్పాలి. మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఇందులో కూడా నాకు బాయ్ సహాయం కావాల్సొస్తోంది. మా వియ్యపురాలికి ఈ సంబంధం ససేమిరా ఇష్టం లేదు. కానీ పిల్లలిష్టపడుతున్నారని చేస్తున్నాం. ఊరికే మీతో పంచుకోవాలనిపించింది. ఇంకా డాక్టర్ సాత్విక్కి కానీ మన పార్క్ టీంకి కానీ చెప్పలేదు నేను అన్నాడు రాజా. నాకు రహస్యాల్ని భద్రంగా దాచిపెట్టడం రాదు. అందువల్ల అందరికీ చెప్పినప్పుడే నేను వింటానులేండి. మాట మార్చేసింది అహల్య. పరిచయపు పరిధిని దాటి అనవసరపు చనువు ప్రదర్శించడానికి చూసిన ఎవ్వర్నీ దగ్గరికి రానివ్వదు అహల్య. అది అర్థం చేసుకోలేని రాజా మాత్రం ఎప్పటికప్పుడు మూర్ఖంగా ఆమెతో ఏదో ఒక రకంగా చొరవ చూపాలనుకుంటూ చేసే ప్రయత్నం విఫలమవుతూనే ఉంటుంది. అహల్య పరిస్థితిని రాజా అర్థం చేసుకుంటాడా? అహల్య పడే ఇబ్బందిని తప్పించడానికి సాత్విక్ ఏం చేస్తాడు? గౌతమ్ విషయంలో అహల్య ఏం చెయ్యనుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే
వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పము ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.